నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆ తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న భక్తులకు ఒక ముఖ్యమైన గమనిక. మార్చి 2026 నెలకు సంబంధించిన వివిధ రకాల దర్శన టికెట్లు మరియు ఆర్జిత సేవలకు సంబంధించిన విడుదల షెడ్యూల్ లేదా సమయ పట్టికను తిరుమల తిరుపతి దేవస్థానం వారు అధికారికంగా ప్రకటించారు. శ్రీవారి భక్తులు ముందుగానే తమ ప్రయాణాన్ని సిద్ధం చేసుకునేందుకు వీలుగా ఈ ప్రకటన వెలువడింది. దీని ప్రకారం ముందుగా సుప్రభాతం, తోమాల, అర్చన మరియు అష్టదళ పాదపద్మారాధన వంటి ప్రధాన ఆర్జిత సేవల టికెట్లను ఈ నెల అనగా డిసెంబర్ 18వ తేదీన ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. ఈ సేవలను పొందాలనుకునే భక్తులు ఆన్లైన్ ఎలక్ట్రానిక్ లక్కీడిప్ విధానంలో తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ డిసెంబర్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత లక్కీడిప్ ద్వారా టికెట్లు కేటాయించబడతాయి. ఇక డిసెంబర్ 22వ తేదీన ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకార సేవలకు సంబంధించిన టికెట్లను విడుదల చేస్తారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు మరియు వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను కూడా విడుదల చేయనున్నారు. అంతేకాకుండా మార్చి నెలలో జరగబోయే సాలకట్ల తెప్పోత్సవాలు మరియు సాలకట్ల వసంతోత్సవాల టికెట్లు కూడా ఇదే రోజున భక్తులకు అందుబాటులోకి వస్తాయి. ఇక డిసెంబర్ 23వ తేదీ విషయానికి వస్తే ఆ రోజు ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టోకెన్ల కోటాను విడుదల చేస్తారు. అలాగే ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శన టికెట్ల కోటా విడుదలవుతుంది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు మరియు దివ్యాంగులకు సంబంధించిన ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్ల కోటాను విడుదల చేస్తారు. కాబట్టి అర్హులైన వారు దీనిని సద్వినియోగం చేసుకోవాలి. ఇక అత్యంత ముఖ్యమైన 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను డిసెంబర్ 24వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. తిరుమల మరియు తిరుపతిలో గదుల అద్దె బుకింగ్ కోటాను అదే రోజు అనగా డిసెంబర్ 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతారు. భక్తులు గమనించాల్సిన ముఖ్య విషయమేంటంటే దళారులను నమ్మి మోసపోవద్దు. కేవలం తిరుమల తిరుపతి దేవస్థానం వారి అధికారిక వెబ్సైటు ద్వారా మాత్రమే మీ టికెట్లను బుక్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. కాబట్టి ఈ తేదీలను గుర్తుంచుకుని శ్రీవారి దర్శన భాగ్యాన్ని పొందండి. గోవిందా గోవిందా.